బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా మంత్రి అజరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన అధికారుల బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని ఆదేశించింది. చనిపోయిన వారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయడం, అలాగే బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 తీసుకెళ్లే ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ లో ముఖ్యంగా సౌదీలో ఈ రోజు మరణించిన హైదరాబాద్ వాసులందరికీ కూడా ప్రత్యేక వాళ్ళను కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రత్యేకంగా సౌదీకి పంపించడానికి కేబినెట్ లో మొత్తంగా తీర్మానించారు. అలాగే కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తూ రెడ్డి కేబినెట్ వేదికగా ఆయన అలాగే సౌదీలోని అంటే ఎప్పుడైతే మరణించిన వారు ఉన్నారో వారిని హైదరాబాద్ వరకు అంటే ఇక్కడ తీసుకుని అక్కడే మత ఆచార ప్రకారం అయితే ముస్లిం మత ఆచార ప్రకారం అక్కడే ఖననం చేసి ఒక్కొక్క కుటుంబ సభ్యులు అంటే ఒక్కొక్క కుటుంబానికి చెందినటువంటి 2 ఒక ప్రత్యేక అధికారిని అలాగే మంత్రులు అజారుద్దీన్ బృందంతో కూడినటువంటి వారిని కూడా సౌదీ పంపించాలని కూడా రేవంత్ రెడ్డి ఇది కేబినెట్ సమావేశంలో అయితే నిర్ణయించడం జరిగింది. సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి సాగంలో అయితే చర్చలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క స్పీకర్ కు ఈరోజు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చిందో దానిపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి కాసేపట్లో కేబినెట్ అంశాలని కూడా బయటకు వెలువడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.